పంచమాధవ దివ్య క్షేత్రాల్లో ఒకటైన పిఠాపురం కుంతి మాధవస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. కుంతి మాధవ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆలయ అర్చకులు నిర్వహించి అనంతరం వైకుంఠ ద్వారంగా పిలువబడే ఉత్తర ద్వారాన్ని తెరిచారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి ఉత్తర ద్వారం గుండా వెళ్లి కుంతి మాధవ స్వామి వారిని, రాజలక్ష్మి అమ్మవారిని, గోదాదేవిని దర్శించుకున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, లక్ష్మీదేవి దంపతులు కుంతి మాధవ స్వామివారి ఆలయాన్ని సందర్శించి ఉత్తర ద్వారంలోంచి వెళ్లి కుంతి మాధవ స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ, ఆలయ అర్చకులు నరసింహాచార్యులు మీడియాతో మాట్లాడారు. దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరో కూడా ఈ మాధవ స్వామి యొక్క ఆస్తిని కాపాడలేదు. మరి కొంతమంది పెద్దల వల్ల ఇక్కడ నైవేద్యాలు జరుగుతున్నాయి, పూజలు జరుగుతున్నాయి, స్వామివారు చేయించుకుంటున్నారు. తప్ప స్వామివారికి వేళ దగ్గర లేదంటే 15 కోట్లు ఆస్తాం. ఆ ఆస్తిని మేము బయటికి తీసాం. అప్పుడు కోర్టు ద్వారా తీయడం, భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకుని బోర్డు కూడా పెట్టాం. ఈవేళ ఈ ప్రభుత్వం ఎందుకు మరి ఈ గుడి యొక్క ఆస్తిని, స్వామివారి ఆస్తిని ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు. అలాగే కుక్టేశ్వర స్వామివారికి కూడా 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఇంకా అవి కూడా నత్తనట్టు నడుస్తున్నాయి. అలాగే వెంకటేశ్వర స్వామి గుడి పాడవుతే అది 5 కోట్ల రూపాయలు తెచ్చి మరి కొత్త గుడి కూడా కట్టడం జరిగింది. ఏదైనా పిఠాపురం నగరం భగవంతుడు పూర్వం నుంచి ప్రసిద్ధిగాంచి ఉంది. అన్ని రకాల అభివృద్ధి టెంపుల్స్ చేశాం. మరి స్వామివారి ఆస్తిని కూడా మరి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ భూమిని స్వాధీనం చేయాలని కోరుకుంటున్నాం. లేని పక్షంలో మా ప్రభుత్వం వచ్చినట్టే స్వామివారికి శాశ్వతంగా ఆస్తి క్రియేట్ చేసి దాని మీద ఆదాయం క్రియేట్ చేస్తామని చెప్పి ధనుర్మాస సందర్భంగా డిసెంబర్ 17వ తారీఖు నుండి జనవరి 15వ తారీఖు వరకు కూడా ఈ ధనుర్మాస మహోత్సవాలు వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి. ఈ రోజున ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, గీతా జయంతి సందర్భంగా రాత్రి 1 గంట నుండి స్వామివారికి విశేషమైన పంచామృతాభిషేకము, సహస్రనామార్చన, తిరుప్పావై ఇవన్నీ కార్యక్రమాలను నిర్వహించుకుని స్వామివారి ప్రదక్షిణ మార్గంగా వాయుమండపంలోకి వెళ్ళి అక్కడ స్వామివారికి అధ్యయనోత్సవాలు ప్రారంభం చేసి ఉత్తరద్వార ప్రవేశం చేసి స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొంది ధరిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మరియు కుంతి మాధవ భక్త బృందం కంచెల భూలోగ్రామం బ్రదర్స్ స్వామివారికి యొక్క కైంకర్యంలో విశేషంగా పాల్పంచుకున్నారు. భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి స్వామివారిని అనుగ్రహించి స్వామివారిని దర్శించి ప్రార్థించి స్వామివారి యొక్క కృప పాత్రులై ఉన్నారు.